హలో, హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను పవన్ రాజ్ అండి. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వెల్ అండ్ ఇలాంటి ప్రాంతాలకి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్, వండర్ఫుల్గా టీమ్ అనేది గ్రోత్ అవుతుంది. అండ్ న్యూ జాయినింగ్స్ అండ్ కౌన్సిలింగ్స్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ ఒక పర్సన్ వెస్టేజ్ ఆపర్చునిటీ ఎందుకు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఏ విధంగా మనం ఈ బిజినెస్ని ముందరికి తీసుకెళ్ళడం, మన యొక్క డ్రీమ్స్ ఏ విధంగా ఫుల్ఫిల్ అవుతాయి అన్నటువంటి ఒక పూర్తి నాలెడ్జ్ అనేది టీంకి ఇవ్వడం కోసం ఈరోజు మేము కరీంనగర్, సిరిసిల్ల లాంటి ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ నిజంగా చూస్తుంటే రెగ్యులర్గా బయట చేసేటువంటి జాబ్లతోటి కానీ ప్రొఫెషన్స్ తోటి కానీ డ్రీమ్స్ ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ కావని చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, సంవత్సరాలు కష్టపడ్డా కానీ కూడా చిన్నటువంటి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. బట్ వెస్టేజ్లో చూస్తే 1-2-3 ఇయర్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, మార్పు అనేది జరుగుతుంది. మరి ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ మన లైఫ్లోకి వచ్చినందుకు నిజంగా భగవంతుడికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇంత మంచి అవకాశం మన అప్లైన్ మనకు అందించినందుకు అప్లయన్స్ కూడా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ లీడర్స్, వెస్టేజ్ ఆపర్చునిటీ అనేది మనకు రావడం ముఖ్యమే కాదు, మనం దాన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళి మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తామా, మన యొక్క డౌన్లైన్స్ అంటే మన టీమ్ డ్రీమ్స్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి అన్నది నేర్పించుకుంటూ మనం దీన్ని దిగ్విజయంగా మనం ముందరికి తీసుకెళ్ళాలి. మేమైతే అదే ప్రయత్నంలో ఉన్నాం. మన టీంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలి. దానికి వెస్టేజ్ అనేది మనకొక మార్గంలాగా ఉంది. కనుక ఆలస్యం చేయొద్దు, నెగిటివ్ పర్సన్స్ మాటలు వినొద్దు. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ కూడా వెస్టేజ్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే వెస్టేజ్ని నమ్మి ఈరోజు చాలా సాధారణమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు ఈరోజు బెంజ్ కార్లలో, ఆడి కార్లలో, BMW కార్లలో తిరుగుతున్నారు. 2 కోట్లు 3 కోట్ల ఇల్లులు పర్చేస్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయింది. కనుక మీకు ఈ అవకాశం ఉంది, మిస్ చేసుకోకండి. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం వెస్టేజ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.